పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ, శ్రీ సభ తొలి సంవత్సరాల నుంచే వేద సాక్షిగా మరణించిన పునీత సెసిలియమ్మ గారు క్రైస్తవాళిచే భక్తిపూర్వకంగా కీర్తించబడుతూ ఉన్నారు. దివ్య పూజార్చన కాండంలో పేర్కొనబడుతున్న 7 పవిత్ర హతసాక్షుల నామాల్లో వీరిది కూడా ఒకటి. 2వ శతాబ్దం అంతంలో రోమ్ నగరంలోని ఒక ధనిక కుటుంబంలో ఉన్నత వంశంలో పునీత సెసిలియమ్మ గారు జన్మించారు. ఆ కాలంలో రోమన్ సామ్రాజ్యాన్ని అలెగ్జాండర్ సెనేరస్ చక్రవర్తి పాలించేవారు. చిన్నతనం నుండి సెసిలియమ్మ గారికి సంగీతం అంటే మక్కువ ఎక్కువ. అందులో గొప్ప ప్రావీణ్యాన్ని సంపాదించారు కూడా. వారు కలవారి కుటుంబంకు చెందిన కానీ క్రైస్తవ ఆదర్శాలతో పెరిగారు. క్రైస్తవ సేవ కోసం ఒక కన్యకగా పరిశుద్ధ జీవితం గడపని చేయించుకున్నారు. ఉపవాసాలు ఆచరిస్తూ అన్ని రకాల జప తప దాన కృత్యాల్ని నిర్వహించేవారు. సెసిలియా గారికి యుక్త వయసు రాగా వారి ఇష్టాన్ని జీవితాశయాన్ని తల్లిదండ్రులు లెక్క పెట్టక వలేరియన్ అనే ఒక ధనవంతుడు అందగాడైన అన్యునితో వివాహం నిర్ణయించారు. వారు నిర్ణయించిన ప్రకారం పెండ్లి రోజు రాగానే పెండ్లి చేశారు. పెండ్లి తంతు యథావిధిగా కొనసాగుతూ ఉండగా సెసిలియమ్మ గారు అతిథులకు దూరంగా కూర్చుని మదిలో ప్రార్థన చేసుకుంటూ మరొకసారి ప్రమాణం చేసి దేవునికి తను తాను అర్పించుకున్నారు. తల్లిదండ్రులను నొప్పించలేక ఎలానో పెండ్లి కూతురుగా ఒక బొమ్మలా మారిపోయింది. పెండ్లి తంతు ముగిశాక బంధువులంతా ఎవరి దారి వారు వెళ్ళిపోయారు. ఆ రాత్రి భర్త వలేరియన్తో ఒంటరిగా మిగిలిపోయింది. ఆ సమయంలో సెసిలియమ్మ గారు తమ భర్తతో ఇలా చెప్పారు: ఒక రహస్యాన్ని మీకు వెల్లడిద్దామని ఉంది. నన్ను దేవునికి అర్పించుకున్నాను. నన్ను నిరంతరం ఒక దేవదూత కాపలా కాస్తూ ఉంటారు. నన్ను మీరు తాకినట్లయితే తర్వాత మీరు బాధపడాల్సి వస్తుంది. అయితే నా కన్యాత్వాన్ని మీరు గౌరవిస్తే ఆ దూత నన్ను ప్రేమించినట్లుగానే మిమ్మల్ని కూడా ప్రేమిస్తారు. ఈ పలుకులు విన్న వలేరియన్లో సందేహం, భయం, కోపం ముప్పిరిగొన్నాయి. సరే, ఆ దేవదూత నాకు చూపించినట్లయితే నీ కోరికను మన్నిస్తాను అని సెసిలియా గారితో అన్నాడు. మీరు సజీవులైన నిజ ఏక దేవుని నమ్మి జ్ఞానస్నానం స్వీకరించినట్లయితే మీరు ఆ దేవదూతను చూడగలరు అని వారు సమాధానమిచ్చారు. అందుకు వలేరియన్ సమ్మతించాడు. భార్య సూచనల మేరకు అర్బన్ అను పేరు గల బిషప్ గారిని కలిశారు. ఆ రోజుల్లో తొలి క్రైస్తవులపై జరుగుతున్న హింసలు, దురాచారాలను బట్టి అర్బన్ గారు ఊరి బయట వేద సాక్షుల సమాధుల స్థలంలో దాక్కుని ప్రార్థనలు సలుపుతూ రహస్యంగా ఆధ్యాత్మిక సేవలు అందిస్తూ ఉన్నారు. విషయాన్ని తెలుసుకుని అర్బన్ బిషప్ గారు వలేరియన్ను జ్ఞానస్నానం ఇచ్చారు. యువకుడైన వలేరియన్ ఆతురతతో భార్య సెసిలియమ్మ గారి వద్దకు వచ్చాడు. అవును, ఆశ్చర్యం! ఆ యమ్మ ప్రక్కనే దగదగా మాయమైన రెక్కలతో ఒక దేవదూత వినయంతో నిలబడి ఉండటం దర్శించాడు. ఆ దేవదూత గులాబీలు, లిల్లీ పూలతో అల్లిన మాలను వలేరియన్ మెడలో అలంకరించాడు. వారిరువురిపై పుష్పాలు వెదజల్లాడు. తనకు జరిగిన ఆ గౌరవానికి తన అంతరంగంలో అనిర్వచనీయంగా పెళ్ళుబికే ఆనందానికి విస్మయం చెందాడు. తన భౌతిక శరీరం కూడా గాల్లో తేలిపోయినట్లు గొప్ప అనుభూతికి అబ్బురపడ్డాడు. తన సోదరుడైన త్రిబుర్షియస్ను కూడా మార్చి క్రైస్తవునిగా జ్ఞానస్నానం పొందేలా చేశాడు. పిమ్మట ఎంతో మారు మనస్సు పొందిన అన్నదమ్ములు ఇరువురు క్రైస్తవ సంఘానికి తమ శాయశక్తిలా అంకితాత్ములై కృషి చేశారు. క్రైస్తవ వేద హింసలు అధికంగా ఉన్న ఆ దినాల్లో అల్మాచియస్ తీర్పరిగా క్రీస్తు అనుచరులకు మరణశిక్ష విధిస్తుండేవాడు. అలా వేద సాక్షులైన క్రైస్తవ విశ్వాసులందరినీ తగు భక్తి శ్రద్ధలతో భూస్థాపితం చేయటం పుణ్యకార్యంగా పెట్టుకున్నారు. సోదరి ఇద్దరు
అయితే దబ్బర దేవత అయిన జూపిటర్కు మొక్కడానికి నిర్ద్వందంగా తిరస్కరించినందుకు ఆ అన్నదమ్ములకు కూడా మరణశిక్ష విధింపబడింది. వీరి తలలను నరికించడానికి మాక్సిమస్ అను రోమన్ అధికారి నియమింపబడ్డాడు. వారిని నరికేటప్పుడు వార్ నుండి ప్రదర్శితమైన అత్యద్భుత దృశ్యంగాను కలత చెంది పశ్చాత్తాప్తుడై తాను క్రైస్తవమునకు సాక్ష్యం పలికాడు. దాంతో మాక్సిమస్కు కూడా వేద సాక్షి మరణం ప్రాప్తించింది. శోకతప్తమైన సెసిలియమ్మ గారు దేవునిపై విశ్వాసం ఉంచి ఆ వేద సాక్షులు మూవరిని భూస్థాపిత కార్యక్రమాలని నెరవేర్చారు. అందుకు సెసిలియమ్మ గారిపై కూడా విచారణ జరిగింది. తీర్పరి అల్మిచియాస్ ఆయమ్మ గారికి అనేక బెదిరింపులతో నచ్చజెప్ప చూశాడు. కానీ యేసుక్రీస్తే నిజమైన ఏకదేవుడు, క్రైస్తవ మతమే నిజమైన ఏకమతం అని చెక్కు చెదరని విశ్వాసముతో బల్లగుద్ది చెప్పడం చూసి వారికి మరణశిక్ష విధింపబడింది. అందుకై ఆమె ముక్కు నోరు మూయబడి ఆమె స్నానాల గదిలోనే శిక్ష అమలు తీర్పు ఇవ్వబడింది. ఈ శిక్ష సెసిలియమ్మ గారి యందు విఫలమైంది. దాంతో తల తీసివేయబడ్డ అనుజ్ఞ ఇవ్వబడింది. అది అమలు చేసే భటుడు పదునైన పెద్ద కత్తితో సెసిలియమ్మ గారి మెడపై 3 కత్తివేట్లు బలంగా వేశాడు. 3 బలమైన ఘాట్లు పడ్డాయి, కానీ మరణింపలేదు. చట్ట ప్రకారం 4వ వేటు వేయటానికి వీలు లేనందున భటుడు నిష్క్రమించాడు. ఆ ఘాట్ల బాధతో రక్తం స్రవిస్తూ ఉండగా 3 దినాలు ఆ అమ్మగారు చావు బ్రతుకుల మధ్య విలవిల్లాడారు. క్రీస్తు కోసం మరణించే దానికంటే ఏది కూడా నన్ను ఎక్కువ ఆనందపరచదు అని సందేశమిచ్చారు. మరియు తన్ను శిక్షించిన వారిని మన్నిస్తూ నా యేసుక్రీస్తు ప్రభు వధువును నేను అని ప్రకటించాడు. రోమ్ నగరంలోని ఎంతోమంది విశ్వాసులు ఆ అమ్మగారిని దర్శించి వెళ్ళారు. ఆ ప్రాణాపాయ స్థితిలో కూడా సెసిలియమ్మ గారు తమకు గల వస్తు సామాగ్రినంతా పేదలకు దానం చేశారు. తమ పెద్ద నివాస గృహాన్ని క్రైస్తవ ఆరాధన కార్యక్రమాలకై స్థానిక బిషప్ గారికి స్వాధీనపరిచారు. వారి వేద సాక్షి మరణాంతరం వారి భౌతిక శరీరాన్ని సిసిలీలోని పునీత కలిస్ట్ గారి సమాధుల ఆవరణలో భూస్థాపితం చేశారు. పునీత సెసిలియమ్మ దేవాలయం కూడా నిర్మింపబడి వారి భర్త మరిది మరియు మాక్సిమస్ వార్ల అవశేషాలని ఆ దేవాలయంలో భద్రపరచబడ్డాయి. ఇందుకు 1వ పాస్కల్ జగద్గురువులు ఎంతో కృషి చేసి సుమారు 2300 మంది అజ్ఞాత వేద సాక్షులకు వెలుగు కల్పించారు. క్రీస్తు శకం 817లో క్రీస్తు శకం 1599లో ఆయమ్మ సమాధిని త్రవ్వించి చూడగా అది చిక్కు చెదరక నిద్రిస్తున్నట్లు ఉంది. పునీత సెసిలియమ్మ గారికి చిహ్నంగా ఒక సంగీత పనిముట్టు చూపింపబడుతుంది. ఈ కన్య గొప్ప వాడిని పుష్పం, వేద సాక్షి. ఆమె తన ప్రక్కన నిలిచిన తన కావలి దూత దేవుని స్తుతిస్తుండగా ఆలకించి తాను దేవుని స్తుతించింది. అందుకే ఆయమ్మను సంగీత కళాకారులు, గాయకులు, సంగీత సాధనాల తయారీదారులు, కవులకు పాలక పునీతులుగా శ్రీ సభ ఏర్పాటు చేసింది. సెసిలియా లేక సిసిలియా అనగా గ్రుడ్డి అని అర్థం. దయగల దేవుడు ఈ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మనందరినీ దీవించి ఆశీర్వదించుదురుగాక. కష్టాల సమయంలో దేవుని ఆదరణ పొందుదముగాక. దేవాలయంలో గానం చేస్తున్న స్వరాలను దేవుడు ఆశీర్వదించి ఆయన మహిమకు వాడుకొందురుగాక. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.